నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 8వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజు మార్గశీర్ష మాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 11:58 వరకు, తదుపరి త్రయోదశి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 10:03 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 3:27 నుండి రాత్రి 4:59 వరకు. అమృతకాలం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:31 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:50 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 2:59 నుండి 3:43 వరకు. రాహుకాలం ఉదయం 8:12 నుండి 9:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:10 వరకు. యమగండ కాలం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 9:02 వరకు ఉంటుంది. ఈ రోజు జగద్గురువు శ్రీ చంద్రశేఖరేందర్ సరస్వతి స్వామివారి ఆరాధన. నడిచే దైవంగా పెరియావగా పిలువబడే మహాస్వామివారు తమిళనాడులోని విల్లుపురం దగ్గరలోని ఓ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి పూర్వనామం స్వామినాథ శర్మ. మహాస్వామివారు 1994లో ధనుర్మాసంలో బహుళపక్ష ద్వాదశి రోజు మోక్షం పొందారు. ఈ రోజు ద్వాదశి తిథి అపరాహ్న కాలంలో ఉన్నది. సోమవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 10:03 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.